హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాంగ్ జర్నీ తర్వాత అందరం మంచిగా రెస్ట్ తీసుకొని అందరూ రెడీ అయిపోయామన్నమాట. సో దిస్ ఇస్ డే 2 ఆఫ్ అవర్ ట్రిప్. సో ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే ద లార్జెస్ట్ టెంపుల్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, అదే అండి అక్షర్ధామ్కి వెళ్తున్నాం. సో ఇది సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్. మీరు కూడా వచ్చేసేయండి, చూసేద్దరు కానీ. సో ఈ టెంపుల్ వచ్చేసి 2011లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అండ్ 2023లో ఎండ్ చేశారంట. సో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి 12,500 వాలంటీర్స్ హెల్ప్ చేశారంట. అండ్ ఈ టెంపుల్లో డ్రెస్ కోడ్ కూడా మ్యాండేటరీ. సో మేము కరెక్ట్గా సన్సెట్ టైంకి వెళ్ళాము అండ్ ద వ్యూ వచ్చేసి మాత్రం చాలా అంటే చాలా బాగుంది సన్సెట్ అవుతూ. అండ్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ మాకు డైరెక్ట్గా అయితే సీరియస్లీ దట్స్ అ విజువల్ ట్రీట్. అండ్ మేము చాలాసేపు సన్సెట్ని చూస్తూ బయటే ఉన్నాము. అండ్ మీరు కూడా చూసేయండి, సన్సెట్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ అక్కడి నుంచి వచ్చే అగరబత్తి ఫ్రేగ్రెన్స్ అయితే సీరియస్లీ చాలా బాగున్నాయి. ఎవరైనా అక్షర్ధామ్ టెంపుల్కి ప్లాన్ చేస్తుంటే ప్లీజ్ అగరబత్తీస్ తెచ్చుకోండి, చాలా అంటే చాలా. సో మనకి ఇంట్లో టెంపుల్ ఫీలింగ్ వస్తుంది ఆ ఫ్రేగ్రెన్స్తో. ఇంకా పిక్స్ అన్నీ తీసేసుకున్నాక ఇంకా లోపలికి వెళ్దామని లోపలికి వెళ్తున్నాము. అండ్ నా పర్సనల్ ఫీలింగ్ అయితే టెంపుల్ డే టైం కన్నా నైట్ టైం విత్ లైట్స్తో చాలా అందంగా కనిపిస్తుంది. మీరే చూడండి ఎంత బాగా కనిపిస్తుందంటే సీరియస్లీ విజువల్ ట్రీట్ అసలు అందరికీ. ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే ప్లీజ్ డూ విజిట్ దిస్ టెంపుల్. మనం అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్ళేది ఆర్కిటెక్చర్ చూడటానికి. సో ఆర్కిటెక్చర్ ఎంత అందంగా ఉందంటే అది నైట్ టైం లైట్స్తో ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. సో మనకు వీడియో బయట వరకే అనమాట, లోపలికి అలో లేదు. బయట ఎంత అందంగా ఉందో లోపల దానికి మించి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.